హలో అందరికీ, తక్కువ టైంలో ఎంతో రుచికరమైన స్టఫ్డ్ కాకరకాయ రెసిపీ నేను మీకు చూపిస్తానండి. చేదు అస్సలు ఉండదండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. దీనికి నేను 1/2 కేజీ కాకరకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్క, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, కొన్ని జీడిపప్పులు, కొన్ని వేరుశెనగ గుళ్ళు, కొంచెం పుచ్చపప్పు తీసుకున్నానండి. క్లీన్ చేసుకుని పైన కింద తొడిమి తీసేసి వాటిని నిలువుగా చీల్చుకుని మధ్యలో ఉన్న గింజలు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఒక కడాయిలో వాటర్ వేసి దాంట్లో ఉప్పు వేసి దాంట్లో కొంచెం పసుపు కూడా వేసి వాటిని కొంచెం వంగేటట్టు, అంటే కాకరకాయలు కలర్ మారుతాయండి, కలర్ మారే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, కాకరకాయ మనం కొంచెం వంచితే వంగుతుంది, వంగేటట్టుగా అలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న కాకరకాయల్ని ఇప్పుడు పక్కకు తీసేసుకుంటున్నానండి. తీసేసుకుని వాటిని చల్లారబెడదాము. ఈలోపు మనం ఏం చేద్దామంటే మళ్ళీ కడాయి పెట్టుకుని మనం తీసుకున్నాం కదండి వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత పుచ్చపప్పు, లాస్ట్లో కొంచెం నువ్వులు కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకొని వాటిని పక్కన పెట్టుకుందాము చల్లారే వరకును. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కడాయిలో నూనె పోసి అందులో జీలకర్ర, కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఫ్రై చేసుకునే లోపు మనం గింజలు ఉన్నాయి కదా, గింజల్ని మిక్సీలో వేసి మనం వాటిని బరకబరకగా ఆడుకుందామండి. ఆడుకుని దాన్ని తీసి మళ్ళీ ఈ వేగుతున్న దాంట్లో వేసేసి కొంచెం కలుపుదాము. కలిపేసి ఇది బాగా ఫ్రై అవుద్ది కదా. ఈ లోపల అన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిని, ప్లస్ వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, ఒక టమాటో పేస్ట్ కింద చేసి పెట్టుకుందాము. ఆ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా కలిపి కొంచెం ఫ్రై అయ్యాక ఉప్పు, పసుపు, 2 స్పూన్లు కారము, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోవాలండి. అది బాగా మగ్గిన తర్వాత ఇదిగో ఈ కలర్లోకి వస్తుందండి. ఇది ఇప్పుడు మనం తీసుకుని కాకరకాయలో స్టఫ్ చేసుకుని కాకరకాయలు రెడీ చేసుకోవాలి. ఈ స్టఫ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీనికి దారాన్ని కట్టాలండి. ఎందుకంటే ఈ మసాలా బయటికి రాకుండా ఉంటుంది అనమాట. మనం దారం కట్టకపోతే మసాలా బయటకు వచ్చేస్తుంది. అందుకని దారం కడితే మసాలా టైట్గా ఉండి మనం దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకున్న బయటికి రాకుండా ఉంటుంది అనమాట. ఇలా దారం కట్టుకుని పెట్టుకోవాలి అన్నిటిని. ఆ దారం కట్టి పెట్టుకున్న వాటిని మళ్ళీ కడాయిలో నూనె పోసి కొంచెం ఆవాలు వేసి ఇప్పుడు వాటిని అన్నిటిని మొత్తం కాకరకాయలని ఆ ఆయిల్లో వేసేసి మూత పెట్టుకుని మగ్గబెట్టుకుంటూ ఉండాలండి. అది కూడా మీరు హైలో కాదు, సిమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకుని కాకరకాయలు కలర్ మారేంత వరకు కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. పైకి కిందకి కదుపుకుంటూ మనం ఇలాగే చేసుకుంటూ ఉంటే మంచిగా ఫ్రై అవుద్ది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.